ఈరోజు దిశ పేపర్ చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్ అనే హెడ్లైన్ పెట్టి ఒక వార్త అయితే ప్రచురించింది. లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ చెప్పడం అయితే జరిగింది. అట్లనే ఆన్లైన్ బెట్టింగ్ కి ఒక యువకుడు కూడా బలైండు పెద్దపల్లి జిల్లాలో అని చెప్పేసి కూడా దీంతో పాటు రాసిండ్రు. అట్లనే బెట్టింగ్ చిక్కుల్లో నందమూరి బాలకృష్ణ ఏంది కథ, బాలకృష్ణకి బెట్టింగ్ కి సంబంధం ఏంది, ఏం రాసింది అనేది దీంట్లో మనం తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిలో పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ మీడియాకు తెలిపిండు. లీగల్ పరిణామాలను పరిశీలించినాకనే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిందని చెప్పేసి రాసిండ్రు. ముందుగా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామని మీడియాకైతే క్లారిటీ ఇచ్చిండు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. బెట్టింగ్ చిక్కుల్లో నందమూరి బాలకృష్ణ. ఈ బాలకృష్ణకి అసలు ఈ బెట్టింగ్ కి సంబంధం ఏంది, ఎక్కడ ప్రమోట్ చేయలే కదా, బెట్టింగ్ యాప్స్ ఆడండి అని ఎక్కడ ప్రమోట్ చేయలేగా, మరి ఎందుకు బాలకృష్ణ పేరు ప్రముఖంగా దీంట్లో రాసిండు అని అంటే ఏం రాసిండు అనేది తెలుసుకుందాం. దీంట్లో అన్స్టాపబుల్ షో చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, 80 లక్షలు పోగొట్టుకుంటున్నానంటున్న బాధితుడు, ఆహా షోతో అల్లు ఫ్యామిలీకి మరోసారి చిక్కులు, అనూహ్య మలుపులు తిరుగుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు అని చెప్పేసి సబ్ టైటిల్స్ పెట్టి రాసిండు. దీంట్లో ఆహా షో అని అన్స్టాపబుల్ షో ఒకటి బాలకృష్ణ అది నడుస్తుంది. దాంట్లో సెలబ్రిటీస్ ని ఎవరైతే ప్రముఖులు ఉన్నారో సెలబ్రిటీస్ వాళ్ళని ఆయన ఆ షోకి పిలిచి ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. ఆ షో అయితే ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు. ఆ షోకి అన్స్టాపబుల్ షోకి ఈ బెట్టింగ్ కి సంబంధం ఏంటి, అసలు ఈ బాలకృష్ణకి సంబంధం ఏంటి అనేది మనం దీంట్లో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వ్యవహారం దుమారం రేపుతుందనే చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారన్న కారణంగా పలువురు టాలీవుడ్ యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తుండగా తాజాగా ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పేరు కూడా తెరపైకి రావడం టాలీవుడ్ లో కలకలం రేపుతున్నది. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేశారనే ఆరోపణలు సంచలనంగా మారినాయి. ఓవైపు ఈ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకోగా, మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా బెట్టింగ్ చిక్కుల్లో దొరికిపోవడం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైతే 11 మందిపై కేసులు నమోదు చేసిండ్రో తెలంగాణ పోలీసులు, ఈ ఒక్కొక్కళ్ళు తెర మీదకు వస్తుండ్రు. ఈయన తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా తెర మీదకి వచ్చిండనే చెప్పాలి. బాలకృష్ణకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో బాగా వైరల్ చేస్తుండ్రు. ఏదైతే ఆహా సంబంధించిన ఓటీటీ యాప్ లో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ ను చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని 80 లక్షలు పోగొట్టుకున్నానంటూ నెల్లూరుకు చెందిన శ్రీ రాంబాబు అనే బాధితుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిండు. ఎవరైతే నందమూరి బాలకృష్ణ ఉన్నాడో ఆయన హోస్ట్ గా చేస్తున్న ఒక అన్స్టాపబుల్ షో చూసి దాన్ని బెట్టింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాదాపు 80 లక్షలు పోగొట్టుకున్నారని చెప్పేసి నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తి మీడియా ముందుకు రావడం అనేది దీంతో ఆ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని, షోలో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య ఇచ్చిన ప్రజెంటేషన్ ఫన్ 88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తుండ్రు. అయితే ఇంతవరకు బానే ఉంది, మరి లీగల్ గా వెళ్ళాలి. తాజా పరిణామాలతో బెట్టింగ్ వ్యవహారంలో లీగల్ గా అంశం తెరపైకి వచ్చింది. అదేంటంటే రమ్మీ యాప్ ను ప్రమోట్ చేశారని విజయ్ దేవరకొండపై పోలీసులు కేసు నమోదు చేయగా ఆయన టీం స్పందిస్తూ రమ్మీ స్కిల్ బెస్ట్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు తెలిపిందని, అన్ని అనుమతులు ఉన్న A23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారని చెప్పేసి వాళ్ళ విజయ్ దేవరకొండ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివరణ ఇచ్చిండ్రు. అయితే ఇదే యాప్ ప్రమోషన్ పై ప్రకాష్ రాజ్ పైన కూడా కేసు నమోదైంది. ఆయన కూడా స్పందిస్తూ 2016లో ఈ యాప్ కు పబ్లిసిటీ చేసిందని చెప్పేసి అది ఇల్లీగల్ అని తెలిసినాక కొన్ని రోజుల తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్టర్ అయితే దాని నుంచి వైదొలిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది నిన్న. అయితే ఇది ఇల్లీగల్ అని కొన్ని నెలల తర్వాత కాంట్రాక్టర్ నుంచి వైదొలిగిందని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్పిండు. ఈ కేసులో పోలీసులు న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్తున్నట్టు అయితే తెలుస్తుంది.
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటి వరకు 800 కేసులు నమోదైనట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ వెల్లడించారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కారణంగా మరణించిన వారి వివరాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ, ఆంధ్ర వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ కి బలైపోయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అంతిమంగా లీగల్ ఫైట్ లో దీంట్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది కూడా తెలియాలి. ఇటేమో ఇప్పుడు ఎవరైతే యాప్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండ్రో, ఇటు సినీ స్టార్స్ అయితే గానీ, పాన్ ఇండియా స్టార్స్ అయితే గానీ, వీటికి అన్ని సుప్రీంకోర్టు నుంచి కూడా పరిమితులు ఉన్నాయి, వీటికి అనుమతులు ఉన్నాయి. అందుకే మేము వీటిని ప్రమోట్ చేసినామని చెప్పడం జరుగుతుంది. ఈ పోలీసులు కూడా ఇటు మేము లీగల్ గా అడ్వైజ్ సలహా తీసుకున్నాకనే దీని మీద ముందుకెళ్తామని ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే బెట్టింగ్ వ్యవహారంలో అన్స్టాపబుల్ పేరు తెరపైకి రావడంతో మరోసారి అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా పేరు వినిపిస్తుంది. ఆయన పేరు కూడా షోను ప్రసారం చేస్తున్న ఆహా యాప్ ఏదైతే ఉందో అది టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ మై హోమ్ జాయింట్ వెంచర్ యాజమాన్యంలో ఉంది. ఆ ఆహా యాప్ ఏదైతే ఉందో అది మై హోమ్ వాళ్ళను గీతా ఆర్ట్స్ వాళ్ళ జాయింట్ వెంచర్. అది ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ లో నడుస్తున్న యాప్ అనే ఆహా యాప్ అనే. అయితే ఈ యాప్ అల్లు అర్జున్ కూతురు ఆర్షా పేరుతో ఆర్షా మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆ యాప్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ అయి ఉంది ఆ యాప్. అయితే భవిష్యత్తులో విచారణలో భాగంగా తాను కేవలం ఆ కార్యక్రమంలో హోస్టును మాత్రమే అని బాలయ్య పోలీసులకు వివరణ ఇస్తే అల్లు ఇక మరి ఎవరైతే దానికి ఉన్నారో ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అది అల్లు అరవింద్ కు చిక్కులు తప్పవా అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఈరోజు దిశలో రాసిన కథనం. అయితే ఇంకోటి ఏంటంటే నిన్న పెద్దపల్లి జిల్లాలో ఒక యువకుడు బెట్టింగ్ యాప్స్ కి బలైపోయిందనే చెప్పాలి. పెద్దపల్లి జిల్లా మంతని మండలం విలోచనవరం అనే గ్రామానికి చెందిన ఒక 25 ఏళ్ల కుర్రోడు ఈ బెట్టింగ్ యాప్ కి బలైపోయిండు. మరి ఈ స్టార్స్ గాని ఈ ప్రమోటర్స్ గాని యాప్లు ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు ఆశపడి ఆ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని తీవ్రంగా నష్టపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎట్లుందంటే చిన్నపిల్లల ఆట లాగుంది. ఇది బాగా ఏదో ఆడుతుండ్రు, ఫోన్ పట్టుకొని ఆడుతుండ్రు. వాడు నెల మొత్తం, వాడు సంవత్సరం మొత్తం, వాడి జీవితకాలం మొత్తం కష్టపడే డబ్బులంతా నిమిషాల్లో గుల్ల చేస్తాను. మరి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీరు యాప్లను? వాడి అవతల జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలు ఆగమైపోతున్నాయి, రోడ్డున పడుతున్నాయి కుటుంబాలు. కొద్దిగా కూడా సోయినట్లేదా మీకు? ఒక పెళ్లి కాని చెల్లి ఉంటది ఇంట్లో, తండ్రి లేని ఇంట్లో తల్లి ఉంటది. ఏంటి ఒక కుటుంబాన్ని వాడే నెట్టుకు రావాల్సి వస్తుంది. వాడి ఇంట్లో ఉండి వాడు పని చేసుకొని అలాంటి వాళ్ళు యాప్లకి బలైపోయి కుటుంబాలు రోడ్డున పడి దాదాపు తెలంగాణలో ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ల వల్ల 15 మంది బలైపోయినారని చెప్పేసి అనధికారికంగా తెలుస్తుంది. మరి అది దాదాపు అధికారికంగా తెలుస్తుంది, అనధికారికంగా ఎన్ని లెక్కలు ఉంటే ఎంతమంది చనిపోయింటారు. రీసెంట్ గా నిన్న కూడా పెద్దపల్లి జిల్లా మంచిర్యాల మంతని మండలంలోనే ఒకటి చనిపోయిన పోరగాడు, 25 సంవత్సరాల అభం శుభం తెలియని పోరగాడు చనిపోయింది నిన్న. ఇట్లాంటి వాటి వీడైతే పోలీసులకు చెప్పేది ఒక్కటే, గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఒక్కడిని కూడా వదిలిపెట్టొద్దు. వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గానీ అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి వదిలిపెట్టొద్దని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుతున్నా. 25 సంవత్సరాల పిల్లాడు ల్యాబ్ టెక్నీషియన్ గా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తాడు. ఆర్థికంగా నష్టాల్లో చిక్కుకొని తీవ్ర మనస్తాపానికి గురై 3 రోజుల క్రితం గడ్డి మందు దాగి ఆత్మహత్యానం చేసుకున్నాడు పిల్లగాడు. కరీంనగర్ హాస్పిటల్కి తరలించారు అబ్బాయిని. అయినా కానీ ఉపయోగం లేదు. గడ్డి మందు తాగితే ఎట్లుంటుంది తెలుసు, లోపల అవయవాలన్నీ మొత్తం తినేస్తాయి. నేను చాలా కేసులు చూసిన, అప్పటికప్పుడు బాగున్నాయి, ఎవడో ఒకడు నోటికి కొట్టుకోకూడదు బయటపడ్డాడు. పోలీసులకు చెప్పేది ఒకటే మన ఛానల్ తరఫున, ఇలాంటి ఎవడున్నా ఎంత పెద్దోడున్నా గానీ మీరైతే కఠినమైన శిక్షలు విధించాలి.